ఈరోజు రండి లెమ్ము తేజరిల్లుము అనే పేరు గల ఉపదేశంతో దేవుని వాక్యమును పంచుకుందాం. ఈ అంశం ద్వారా రండి ఆత్మికముగా నిద్ర అంటే ఏమిటో ఆలోచించుటకు సమయం తీసుకుందాం. పరిశుద్ధ గ్రంథము చాలా తరచుగా నిబ్బరమైన బుద్ధి గల వారి మెలకువగా ఉండుడి, జాగ్రత్తగా ఉంటూ అపవాదిని ఎదిరించుడి అంటూ మొదలగు విషయాల పట్ల సెలవిస్తుంది. మనం ఆత్మిక నిద్ర నుండి మేలుకొనలేనట్లయితే ఏమి జరుగుతుంది? ఇది చాలా ముఖ్యమైన విషయం. మనం గాఢమైన మరియు సుదీర్ఘమైన ఆత్మిక నిద్రలో ఉన్నట్లయితే మనం ఏమీ చేయలేక ప్రమాదంలో పడిపోతాము. అందుకనే పరిశుద్ధ గ్రంథం మనకు మెలకువగా ఉండుడి మరియు స్వస్థ బుద్ధి గలవారై ఉండుడి మరియు లెమ్ము లాంటి అనేక బోధనను ఇస్తుంది. మనకు ఈ విషయం గురించి బోధించుటకై ఇజ్రాయేలీయులు నిద్రించినప్పుడు వారికి సిగ్గు కలగజేసిన విషయం గురించి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అనేక సందర్భాలను నమోదు చేశారు. ఈరోజు రండి వాటిలో 2 సందర్భాలను చూద్దాం. రాజైన సౌలు మరియు కనానీయుల సైన్యం యొక్క దళాధిపతి అయిన సిసెరా యొక్క సందర్భాల ద్వారా రండి మనం ఆత్మిక గాఢ నిద్ర నుండి త్వరగా మేలుకొనలేనట్లయితే మనం కూడా ఆత్మిక ప్రమాదంలో పడిపోయేదమని గ్రహిద్దాం. రండి మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం చూద్దాం. రాజైన సౌలు దావీదు పట్ల ఈర్ష్యగా ఉండెను మరియు అతని చంపుటకు అతని వెంబడించెను. ఈ కారణం వల్ల దావీదు ఎల్లప్పుడూ ప్రాణభయ పరిస్థితిలో ఉండెను. అయినా దావీదు రాజైన సౌలు దేవుని చేత అభిషేకించబడినట్లయితే దేవుని యొక్క అభిషేకమును నేనెలా ఆపగలను అని చెప్పాడు. రండి అతనికి హాని చేయ తలపెట్టని దావీదు యొక్క నిజాయితీని గుర్తించని రాజైన సౌలు యొక్క దృశ్యాన్ని చూద్దాం. రండి మొదటి సమూయేలు 26వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. అప్పుడు దావీదు పాలెములోనికి సౌలు దగ్గరకు నాతో కూడా ఎవరు వత్తురని హిత్యుడైన అహీమిలాకును సెరియు కుమారుడును యోబునకు సహోదరునగు అభిషయిని నడుగగా నీతో కూడా నేను వత్తునని అభిషయను. దావీదును అభిషయును రాత్రివేళ ఆ జనుల దగ్గరకు పోగా సౌలు దండు క్రొత్తలములో పండుకొని నిద్రపోచుండెను. అతని ఈట అతని తలగడ దగ్గర నేలను నాటి ఉండెను. అబ్నేశ్వరును జనులను అతని చుట్టూ పండుకొని ఉండేది. అప్పుడు అభిషయ్ దావీదుతో దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించెను. కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటతో ఒక్క పొట్టు పొడిచి నేను అతనిని భూమికి నాటివేతును, ఒక్క దెబ్బతోనే పరిష్కారము చేతుననగా దావీదు నీవు అతని చంపకూడదు. యెహోవా చేత అభిషేకము నిందిన వారిని చంపి నిర్దోషి అగుట ఎవనికి సాధ్యము? యెహోవా జీవము తోడు, యెహోవాయే అతని మొత్తును. అతడు అపాయం వలన చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించును. యెహోవా చేత అభిషేకము నొందిన వారిని నేను చంపను. అలాగున నేను చేయకుండా యెహోవా నన్ను ఆపునుగాక. అయితే అతని తలగడ దగ్గరనున్న ఈటను నీళ్ల బుడ్డిని తీసుకుని మనం వెళ్ళిపోదుము రమ్మని అభిషేక్తో చెప్పి సౌలు తలగడ దగ్గరనున్న ఈటను నీళ్ల బుడ్డిని తీసుకుని వారిద్దరు వెళ్ళిపోయిరి. యెహోవా చేత వారికందరికీ గాఢ నిద్ర కలుగగా వారిలో ఎవడు నిద్ర మేలుకొనలేదు, ఎవడు నువ్వు వచ్చిన వారిని చూడలేదు, జరిగిన దాన్ని గుర్తు పట్టిన వాడొకడును లేడు. సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరని ప్రజలు కీర్తించడం సౌలు విన్నప్పుడు సౌలుపైకి ఒక దురాత్మ వచ్చెను. అప్పటి నుండి అతడు అసూయతో నిండిపోయి దావీదును చంపుటకు ప్రయత్నించాడు. అయితే దావీదు ఎన్నటికీ దేవుడు అభిషేకించిన సౌలుపై ఎవరిని చెయ్యి వేయనివ్వలేదు. సౌలు మరియు అతని అనుచరులు ఎల్లప్పుడూ దావీదును చంపుటకు అతని వెంబడించారు. సౌలును చంపే ఉద్దేశం తనకు లేదని చూపించుకొనుటకు రాత్రి వేళలో దావీదు మరియు అభిషయ్ సౌలు యొక్క పాలెం వద్దకు వెళ్లారు. కాని కావలి వారితో సహా ప్రతి ఒక్కరూ నిద్రించారు. సౌలును చంపివేటకు దావీదుకు అది ఒక అవకాశంగా ఉండెను, కానీ అతడు చంపలేదు.
బదులుగా అతడు సౌలు యొక్క నీలబుడిని తీసుకున్నాడు. 그렇게 తర్వాత దావీదు సౌలుతో, 사울에게 మీరు నన్ను ఎందుకు చంపుటకు ప్రయత్నిస్తున్నారు? నేను కోరినట్లయితే నేను మిమ్మల్ని 10 మార్లు లేదా 100 మార్లు చంపగలిగేవాడిని, కానీ నేను అలా చేయలేదు అని చెప్పాను. అతడు, ఆ రాత్రి నేను మీ తల ప్రక్కన ఉన్న నీటిబుడిని తీసుకున్నాను. నిన్ను చంపాలనే ఉద్దేశం నాకు లేదని చెప్పుటకు ఇది సాక్ష్యమని చెప్పాను. 여기서 지금 우리가 మనం దృష్టి పెట్టవలసినది ఏమనగా, నిద్రిస్తుండగా మరణం సమీపంగా ఉన్నప్పటికీ 가까이 건져 మరణం గురించి ఎవరికీ తెలియదు. 있으면 알 수 있습니까? 참 వినాశనము లేదా చావు దగ్గరనే ఉన్నప్పటికీ వారు గాఢ నిద్రలో ఉన్నట్లయితే ఎవరు దాన్ని పసిగట్టలేరు. 알 수 없는 그런 입장이 되고 만다는 것입니다. రాజైన సౌలు సందర్భంతో పాటుగా రండి, న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయంలో మరి ఒక సందర్భం చూద్దాం. 찾아보도록 하겠습니다. న్యాయాధిపతులు 4వ అధ్యాయం 17వ వచనంలో, కనాను రాజు యాబీను సైన్యం యొక్క దళాధిపతి సిసెరాను ఓడించవలనని ప్రవక్త అయిన దెబోరా బారాకుకు సలహా ఇచ్చినది. 야빈의 군대 장관이었던 이 시스라를 이제 물리치도록 지시한 장면입니다. 이 당시 ఆ రోజులలో యాబీను ఇజ్రాయేలును 20 సంవత్సరాల పాటుగా తీవ్రంగా హింసించెను. 백성들에게 굉장히 그 괴로움을 주고 또 고통을 주었던 그러한 시절이었습니다. 전투에서 రెండే కనాను రాజు యాబీసు సైన్యం యొక్క దళాధిపతి సిసెరా యుద్ధంలో 패배를 하고 ఓడిపోయిన తర్వాత పారిపోయిన దృశ్యాన్ని చూద్దాం. 도망가는 17వ వచనం చూద్దాం. 17절입니다. 시스라가 హాసురు రాజైన యాబీనుకును కైనీయుడైన హెబెరు వంశస్థులకును సమాధానం కలిగి ఉండెను. కనుక సిసిరా కాలినడకన కైనీయుడకు ఎబెరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయెను. 있습니다. అప్పుడు యాయేలు సిసారేను ఎదుర్కొనబోయి అతన్ని చూచి, నా ఏలినవాడా, నా తట్టు తిరుగుము, తిరుగుము, భయపడకుమని చెప్పినందున 오시고 두려워하지 마소서. ఓడిపోయిన తర్వాత 중에서 సీసేరా ఒక స్నేహితుని ఇంటికి పారిపోయెను. 좋았던 그 집에 이제 찾아가게 된 것입니다. 18వ వచనం ఇలా సెలవిస్తుంది. 야엘이 అప్పుడు యాయేలు సిసేరాని ఎదుర్కొనబోయి 그에게 말하기 అతనిని చూచి, నా ఏలినవాడ నాతోటి తిరుగుము, తిరుగుము, భయపడకుమని చెప్పినందున అతడు ఆమె గుడారమును జొచ్చెను. ఆమె గొంగలితో అతని కప్పగా, 이불로 덮으니라. 시스라 అతడు దప్పికొని ఉన్నాను, దయచేసి దాహమునకు కొంచెము 에게 물을 조금 마시우라. నీళ్ళిమ్మని ఆమెను అడిగాను. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతన్ని దాహమిచ్చి అతన్ని కప్పుచుండగా 그를 덮으니 그가 అతడు గుడారపు ద్వారమున నిలిచి ఉండెను. 떴다가 ఎవడే కాని లోపలికి వచ్చి, ఇక్కడ ఎవడైనా ఉన్నాడా అని నేను అడిగిన ఎడలా నీవు ఎవడనూ లేడని చెప్పవలనను. అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా, 깊이 잠든지라. 자, 이 నిద్ర మరణానికి నడిపించగలిగినని మనం నేర్చుకోవాలను. 그 요인이었다는 사실도 우리가 알아야 되겠습니다. పిమ్మట హెబెరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకుని సుత్తె చేత పట్టుకుని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతని కలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కన్నతలలో దిగగొట్టగా అతడు చచ్చాను. 죽으니라고 했습니다. 자, 이렇게 22వ వచనం చూద్దాం. 바라기 బారాకు సిసెరాను తరుముచుండగా యాయేలు అతని ఎదుర్కొన వచ్చి, రమ్ము, నీవు వెదుకుచున్న మనుషుని నీకు చూపించదనగా 바라기 그에게 అతడు వచ్చినప్పుడు సిసెరా చచ్చి పడి ఉండెను. 있었고 말투가 ఆ మేకు అతని కన్నతలలో నుండెను. 라고 했습니다. 자, 여기 ఇజ్రాయేలును 20 సంవత్సరాలు గణిచివేసిన యాబీను సైన్యం యొక్క దళాధిపతి సిసెరా 20여 년 동안 చివరకు తనపైకి తానే మరణాన్ని తెచ్చుకొనెను. 결국 죽음을 자초하게 되는데요. 깊은 ఎందుకనగా 데에 있었다는 것이 అతడు గాఢమైన నిద్రలో ఉండెను. కనాను రాజుతో సన్నిహిత సంబంధం కలిగిన వ్యక్తి వద్దకు అతడు పరిగెత్తి ఆశ్రయం కొరకు అడిగెను. 좋았던 그들을 తద్వారా అతడు కొంతకాలం విశ్రమించగలిగెను. 잠깐이라도 쉴 수 있도록 쉼터를 좀 제공해 주기를 요청했고 అతడు నిద్రిస్తుండగా చివరకు అతడు చంపబడెను. 잠에 취해 있을 때에 결국 죽임을 당하는 이런 어떤 장면을 볼 때에 이 సీసెరా యొక్క నిద్ర మరియు మరణం యొక్క దృశ్యం ద్వారా దేవుడు మనకు అనేక పాఠాలు ఇచ్చెను. 교훈이 있다는 것을 알 수가 있겠습니다. రాజైన సౌలు గాఢ నిద్రలో మరియు ప్రమాదంలో ఉండెను గనుక దావీదు తనకు ఇష్టమైనట్లయితే రాజైన సౌలును సులభంగా చంపగలిగేవాడు. 사울에 놓이게 되었고 కనాను సైన్యం యొక్క దళాధిపతి అయిన సిసెరా కూడా 역시 గాఢ నిద్రలోకి పడిపోయి చంపబడెను. 죽임을 당했습니다. అయితే మన ఆత్మిక స్థితి సంగతి ఏమిటి? 우리가 영적으로 మనం ఆత్మికంగా గాఢ నిద్రలో ఉన్నట్లయితే 때는 మనం ఏ సమయంలోనైనా సాతాను చేత నాశనం చెందే ప్రమాదంలో ఉంటాము. 이런 어떤 입장이 되기 때문에 అందువలనే దేవుడు మనను పరిశుద్ధ గ్రంథం యొక్క 을 통해서 బోధనలు మరియు తన ప్రవక్తలందరి ద్వారా 하시기를 어떻게 하고 మెలకువగా ఉండుడి లేక జాగ్రత్తగా పడుడి అని హెచ్చరిస్తున్నారు. 자지 말라.
అనగా మనం శారీరకంగా మెలకువగా ఉండవాలని దీని అర్థం కాదు. 정신을 차리고 있어요. మన విశ్వాసాన్ని కోల్పోకుండా మనం మెలకువగా ఉండవాలని దీని అర్థం. 자, సౌలు 사울도 నిద్రిస్తుండగా అతని నాశనం సమీపంగా ఉండనని అతడు గమనించలేదు. 불구하고 멸망이 가까이 왔음에도 불구하고 그것을 인지하지 못했고 시스라 సీసెరా గాఢమైన నిద్రలో ఉన్నప్పుడు 죽임 అతడు చంపబడెను. 입장이 될 수밖에 없었던 것을 통해서 ఈ సందర్భాల ద్వారా ఆత్మికంగా నిద్రలో పడిపోవటం ఎంత దారుణమైన నాశనం తీసుకువచ్చునో మనం మరొకసారి గ్రహించవలెను. కాబట్టి మనం నిద్రలో పడిపోకుండా మెలుగుగా ఉండవలెను. రండి, మొదటి పేతురు 5వ అధ్యాయం 7వ వచనం వద్దకు వెళ్దాం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకువగా ఉండుడి. 깨어라. మీ విరోధి అయిన అపవాది గర్జించుచుండు సింహం వలె ఎవరిని మింగుదునని వెదుకుచు తిరుగుచున్నాడు. 삼킬 자를 찾나니 విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. 8절의 말씀을 8వ వచనంలో పరిశుద్ధ గ్రంథం ఏమి సెలవిస్తుంది? 역시 మెలకువగా ఉండుడి. 였습니다. నిద్రించుచున్న వారిని మృంగుటకు అపవాది గర్జించుండు సింహం వలె వెదుకుచు తిరుగుచున్నాడు. 깨어 있는 మెలకువగా ఉన్నవారికి విరోధంగా వాడెన్నడూ నిలవలేడు. 졸고 నిద్రిస్తున్న వారి కొరకు, మత్తుగా ఉన్న వారి కొరకు, మరి చిత్తశుద్ధి లేని వారి కొరకు వాడు నిరంతరం వెదుకుచున్నాడు. మరి తమ శత్రువును ఓడించుటకు అసౌకర్యమైన పరిస్థితులలో ఉన్నవారిని వెదుకుచున్నాడు. 계속해서 찾고 있습니다. 누가 ఎవరు బలహీనంగా మారుచున్నారు? ఎవరి విశ్వాసం చల్లబడిన? 서 있지 않는가? పరలోకం పట్ల ఎవరు నిరీక్షణ కోల్పోయారు? 있지는 않는가? 왜냐하면 ఇవి ఆత్మికంగా నిద్రలో ఉన్నవారి పరిస్థితులు కావా? 아니겠습니까? 예. 언제든지 ఏ సమయంలోనైనా 적으로부터 వారు బాహ్య కారకాల చేత, తమ శత్రువుల చేత సులభంగా దాడి చేయబడవచ్చు మరియు నాశనం చేయవచ్చు. 이렇게 당할 수 있는 ఈ పరిస్థితులు ఆత్మిక నిద్రగా సూచించబడ్డాయి. 잠이라고 볼 수 있겠습니다. 마태복음 రండి, మత్తయి 24వ అధ్యాయం 42వ వచనం వద్దకు కదులుదాం. 42절에 ఇది ఇలా సెలవిస్తుంది: 그러므로 కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక ఏమిటి? 있으라. 어느 날에 너희 주가 మెలకువగా ఉండుడి. 너희가 알지 못함이라. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల 점에 올 줄을 అతడు మెలకువగా ఉండి 어떻게 하고 అతడు ఏమి చేసి ఉండేవాడు? 깨어 있어 తన ఇంటికి కన్నం వేయనేడని 하였으리라. మీరు ఎరుగుదురు. 그러므로 너희도 మీరు అనుకుని గడిలో మనిషి కుమారుడు వచ్చును గనుకనే 인자가 우리 మీరును సిద్ధముగా ఉండుడి. ఇక్కడ కూడా జాగ్రత్త పడుడి అని పదే పదే ప్రాముఖ్యత వహించబడెను. 강조하고 있죠. రండి, 25వ అధ్యాయం వద్దకు వెళ్దాం. 10వ వచనం: వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చును. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత 처녀들이 와서 가로되 తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా, 우리에게 열어 మాకు తలుపు తీయమని అడుగగా అతడు, 가로되 మిమ్ము నెరగనని మీతో నిత్యముగా చెప్పుచున్నాను, ఆ దినమైనను గడి అయినను 그런즉 మీకు తెలియదు గనుక 깨어 있어 ఏమి చేయవలెను? 너희는 그날과 మెలకువగా ఉండుడి. 하고 있습니다. 여기에 지금 10 కన్యకల ఉపమానం ద్వారా 그래서 మెలకువగా ఉండని వారు నిత్య పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని ప్రవచనాన్ని యేసు వివరిస్తున్నారు. 그래서 지금 설명하시는 장면 아니겠습니까? నిద్రించువారు మరియు మత్తుగా ఉన్నవారు 자고 있다가 చివరికి అలాంటి భయంకరమైన నాశనాన్ని ఎదుర్కొంటారు. 맞이하고 있습니다. రెడ్డి, మార్కు 13వ అధ్యాయం వద్దకు వెళ్దాం. మార్కు 13వ అధ్యాయం 33వ వచనం ఇలా సెలవిస్తుంది: 주의하라. జాగ్రత్త పరుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. 그때가 ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. 가령 ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి 갈 때에 ప్రతి వానికి వాని పని నియమించి మెలకువగా నుండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలం ఉండును. 그러므로 깨어 ఇంటి యజమానుడు ప్రొద్దు కుంగిరి వచ్చునో, 언제 올지 అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, 밤중에 తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో 새벽에 మీకు తెలియదు. 너희가 ఆయన అకస్మాత్తుగా వచ్చి 그가 호련히 와 మీరు నిద్రించబోచునుట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండుడి. నేను మీతో చెప్పున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా నుండుడనెను. 하는 말이니라 하시니라고 했습니다. 계속해서 지금 దేవుడు మనల్ని మెలకువగా ఉండవలనని పదే పదే అడుగుచున్నారు. 누가복음 రండి, లూకా 12వ అధ్యాయం 35వ వచనం వద్దకు వెళ్దాం. 12장 35절에 35వ వచనంలా సెలవిస్తుంది: 허리에 మీ నడుములు కట్టుకుని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. 너희는 తమ ప్రభువు పెళ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చును అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. 와서 깨어 있는 것을 보면 ప్రభు వచ్చి ఏ దాసులు ఏమిటి మెలుక ఉనుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు.
వారు మెలకువగా ఉంటూ కనబడవలెను. 네 అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 주인이 మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను 이르렀어도 ఏ దాసులు మెలుకో ఉంట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. 그 종들은 복이 있으리로다. దొంగ ఏ గడిన వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలుకోగా ఉండి తన ఇంటికి కన్నం వేనీయుడని 둘지 తెలుసుకొనుడి. 이름으로 మీరు అనుకునే గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక 생각지 않은 때 మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. మెలకువగా ఉండుడి, జాగ్రత్త పరుడి అనే మాటలు పరిశుద్ధ గ్రంథంలో పదే పదే ప్రస్తావించబడెను. అయితే ఆత్మికంగా మనం మెలకువగా ఉండుటకు ఏమి చేయవలెను? 상황일까? 어떻게 ఏ పరిస్థితులు నిద్రించటముగా లేక మెలకువగా ఉండటం అనగా సూచించబడ్డాయి? 하나님 మొదటి కొరింథీయులు 15:34 చూద్దాం. 의 말씀 같이 보도록 하겠습니다. నీతి ప్రవర్తన గలవారి మేలుకొని పాపము ఏమిటి? 의를 행하고 పాపము చేయకుడి. 그러니까 죄를 మనం స్పృహలోకి తిరిగి రావటం మరియు ఏ మాత్రం పాపము చేయకపోవటమే 있다고 볼 수 మెలకుగా ఉండటమని మనం చెప్పవచ్చు. కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ నీతి మార్గం పట్ల మెలకుగా ఉండుడి అని సెలవిస్తుంది. దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదు. మీకు సిగ్గు కలుగుటకై ఎట్లు చెప్పుచున్నాను. 깨어 있는 사람은 반드시 మెలకువగా ఉండువారు పాపము చేయకుండా నీతివంతమైన జీవితం జీవిస్తారు. 죄를 짓지 않습니다. ఆత్మికంగా మెలకువగా ఉండే స్థితి అనగా నీతి క్రియలు చేయటం మరియు పాపము చేయకుండా ఉండే స్థితి. 깨어 있는 상태라고 말할 수 있고요. మొదటి కొరింథీయులు 16వ చూద్దాం. 한번 살펴봅시다. 16장 16:13 깨어서 మెలకుగా ఉండుడి, విశ్వాసమందు ఏమిటి? నిలకడగా ఉండుడి, 깨서서 పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. ఇక్కడ కూడా మనం మన విశ్వాసము దృఢంగా నిలబడనట్లయితే మనం ఆత్మికంగా నిద్రిస్తున్నామని చెప్పవచ్చు. 있는 상태라고 볼 수 있겠습니다. మనం మన విశ్వాసమును గట్టిగా పట్టుకొనవలెను. నా విశ్వాసం ఇప్పుడు బలహీనంగా ఉన్నది, అది చల్లపరచబడినది. 식었구나. ఇది జరిగినప్పుడు మీరే దానిని స్వయంగా అనుభవిస్తారు. 있는 어떤 부분입니다. 그렇다라고 10 కన్యకల ఉపమానంలోని వారి వలనే నిన్ను మత్తుగా మారిపోయాను. 사울처럼 సౌలు వలనే నేను నిద్రించుచుండెను మరియు రాబోయే వినాశమును గమనించలేదు. 세지 못했구나. 시스라 సీసెరా యొక్క అరుదైన సందర్భం వలె 바로 అతడు తన అనివార్యమైన మరణాన్ని గుర్తించలేదు మరియు ఒక స్త్రీ చేత చంపబడెను. 여인에 의해서 죽임을 당하는 이 성경 역사에도 찾아보기 어려운 부분입니다. 근데 깊은 잠 అతడు గాఢ నిద్రలో ఉండగా స్త్రీ మాత్రమే కాదు, 어린아이라 할 ఒక పిల్లవాడు కూడా సిసిరాను ఓడించగలిగాను. గాఢ నిద్రలో ఉండే ఎవరికైనా ఈ విధంగా జరగగలదు. 아무것도 아닌 것에 భద్రపరచబడిన పరలోక ఆశీర్వాదాలన్నీ 하늘의 복을 ఒక్క క్షణంలో సులభంగా నశించిపోగలవు. 올 수 있기 때문에 అందుకని దేవుడు తన పిల్లలతో మెలకువగా ఉండుడి, అన్ని వేళలు జాగ్రత్త పరుడు అని చెప్పుచున్నారు. మనం ఇప్పుడే మొదటి కొరింథీయులు 15వ చదివినట్లుగా మనం నీతి ప్రవర్తన గలవారై పాపము చేయటం మానివేయవలెను. 우리가 돼야 되겠고 విశ్వాసములో గట్టిగా నిలబడువారు ఎన్నటికి మత్తులు కారు లేదా నిద్రలో పడిపోరు. 절대 조는 사람이 아니고 వారు ఎల్లప్పుడూ మెలకువగా ఉంటారు. 사람들이죠. ఎఫెసీయులు 6వ చూద్దాం. 우리가 మెలకువగా ఉండటం అనగా 상황은 깨어있다. మరియు నిద్రించడం అనగా ఏ పరిస్థితి నిర్వహించవలెను మనం యాదృచ్ఛికంగా ఎన్నుకోలేము. 자세히 한번 పరిశుద్ధ గ్రంథంలోని పరిస్థితులను మనం నిశ్చితంగా పరిశీలించినట్లయితే మనం ఎల్లప్పుడూ మెలకువగా ఉంటూ స్వస్థ బుద్ధి కలిగి ఉండవలెను. 잠들어서 మీరు నిద్రించినప్పుడు మీరు అపవాదిని ఎదిరించలేరు. 마귀 అపవాది నుండి వచ్చే ఏ దాడులనైనా మీరు ఎదుర్కొనలేరు. మీరు పడిపోతారు, 그러한 어떤 내용 속에서도 గాయపడతారు, 수 있고 다칠 수 있고 లేక మీ యొక్క ఆత్మ నాశనం యొక్క మార్గంలోకి లాగబడుతుంది. 끌려갈 수도 있습니다. 에베소서 6장 ఎఫెసీయులు 6:10 చూద్దాం. 6장 10절입니다. 정말로 తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఇందు బలవంతులైనుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వంగ కవచము ధరించుకునుడి. 라고 했습니다. 12వ ఏలైనగా మనం పోరాడునది 이게 대하는 것이 아니요 శరీరులతో కాదు గాని ప్రధానదులతోనూ అధికారులతోనూ 관자들과 ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తం నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వం కవచము ధరించుకునుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతిను మైమరుపు తొడుకొని 예비한 పాదములకు సమాధాన స్వార్థ వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలవబడుడి.
ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకునుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆరుపుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయిచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయిచు మెలకువగా ఉండుడి. ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలియజేయుటకు నేను మాట్లాడ తెరిచినప్పుడు దాని గురించి నేను మాట్లాడవలసినట్లుగా ధైర్యంతో మాట్లాడుటకై నా నిమిత్తమును విజ్ఞాపన చేయొచ్చు. ఒక వ్యక్తి నిద్రిస్తున్నప్పుడు ఏ కదిలిక ఉండదు. 있을 수가 없는 것이죠. కాబట్టి నిద్రిస్తున్న ఒక వ్యక్తి ఉత్సాహంగానో లేదా సంతోషంగానో భావించలేడు. 그걸 느낄 수도 없습니다. మన విశ్వాస జీవితం జీవిస్తుండగా మనం ఉత్సాహంతో నాట్యము చేయుటకు లేదా ఉత్సహించుటకు లేదా కృతజ్ఞతలు చెల్లించుటకు తగినంత సంతోషంగా భావించినట్లయితే మనం తప్పక ఆత్మిక నిద్ర యొక్క స్థితిలో ఉంటాము. 잠자고 있는 상태입니다. నిద్రిస్తున్న ప్రజలు దేవుని వాక్యములను ఆచరణలో పెట్టలేరు. ఉదాహరణకు యునైటెడ్ స్టేట్స్కు లేదా విదేశాలకు ఎన్నడూ ప్రయాణించిన ఒక వ్యక్తి ఒక యాత్ర కొరకై రేపు బయలుదేరుచున్నాడని అనుకోండి. ఆ వ్యక్తి ఈ రాత్రి నిద్రపోగలడా? నేనేమి సిద్ధపరచుకోవలను? అది వేడిగా ఉంటుందా లేక చల్లగా ఉంటుందా? దీని గురించి దాని గురించి ఆలోచించడం వల్ల అతడు ఆతృతగా మరియు ఆందోళనంగా ఉండవచ్చు. పరలోక ప్రజలమైన మన సంగతి ఏమిటి? మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలనే ఆశ కలిగి ఉన్నందువల్ల అందుకొరకు మనం ఎదురు చూస్తున్నాము కదా. ఎవరైనా నిద్రిస్తున్నప్పుడు సంతోషంగాను భావించలేడు, ఉత్సాహంగా నాట్యమును చేయలేడు. 여건도 주어질 수가 없습니다. మెలకువగా ఉన్నవారు మాత్రమే సంతోషంగా, ఉత్సాహంగా మరియు కృతజ్ఞతగా భావించగలరు. 감사도 느낄 수 있겠죠. ఎఫెసీయులు 6వ అధ్యాయంలో సెలవిచ్చినట్లుగా 주신 이 సువార్త మర్మమును ధైర్యముగా నేను తెలియజేయుటకు అని చెప్పే వ్యక్తి మెలకువగా ఉండవలెను. 사람은 깨어있는 사람입니다. మనం ఏమి చేయవలనని దేవుడు అడుగునో దానికి విధేయతగా ఉన్నప్పుడు అదెందుకు మనం చేయవలసి వచ్చెనో ఆ కారణమును మనం ఎల్లప్పుడూ గ్రహించగలము. దేవుని వాక్యములు ఎల్లప్పుడూ మన మేలు కొరికే ఇవ్వబడెను. మీరు సెలవులలో ఇంటి వద్ద లేక మీ స్నేహితులతో ఉన్నప్పటికీ, 그래서 머무르시던 మీరు ఎవరిని కలిసినప్పటికీ 가까운 వారికి సువార్తను తెలియజేయటం మంచిది. 친구를 만나더라도 이 시대는 다 지금 వారు విన్నను లేదా వినకపోయినను 그들이 మనం వారికి తెలియచేయవలెను. 하는 일은 మెలకువగా ఉన్నవారి కార్యము ఇదే. 그다음 మెలకువగా ఉండటం మరియు నిద్రించటం మధ్యన తేడాను గుర్తించుటకు రండి కొలొస్సీలు 4వ అధ్యాయం చూద్దాం. రండి కొలొస్సీలు 4వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ప్రార్థన యందు నిలకడగా ఉండి 쓰고 ఏమి చేయవలెను? 감사함으로 어떻게 하고 있으라고요? కృతజ్ఞత గల వారే దాని యందు మెలకువగా ఉండుడి. మనంతటా మనం ప్రార్థనకు అంకితం కావలెను. 기도에 ప్రార్థించినప్పుడు మన హృదయాలు ఎలా ఉంటాయి? 항상 하나님께 మనం జాగ్రత్తగా మరియు కృతజ్ఞతాభావంగా ఉండవలెను. 깨어 있으라고 했습니다. 천국 నిద్రించుచున్న వారు పరలోక వారసత్వం యొక్క గొప్ప వాగ్దానము పట్ల దృష్టి వహించలేరు. 잠자는 నిద్రించే ప్రజలు దానిని ఎన్నిటికీ చూడలేరు, వినలేరు మరియు అనుభవం పొందలేరు. ఏదైనా ఎంత మంచిగా ఉన్నప్పటికీ నిద్రించుచున్న ప్రజలు అది మంచిదో లేక చెడ్డదో చెప్పలేరు. కాబట్టి మన అందరము మెలకువగా మరియు జాగ్రత్తగా ఉండవలెను. మనం మేలుకుంటేనే గాని మనం సిస్సెరా వలె చంపబడవచ్చు లేదా సౌలు వలె ప్రమాదంలో పడవచ్చు. 상황을 만들 수밖에 없습니다. 영적 దేవుడు మనకు అప్పగించిన స్వార్థ కార్యమును చేపట్టుచు 일어나서 మనం అందరము మేల్కొని ఆత్మికంగా నిద్రించకుండా ఉన్నట్లయితే దేవుడు అన్ని సమస్యలను పరిష్కరించును. 하나님께서 해결해 주십니다. ఈ భూమిపై మనం చేయవలసినది ఏదైనా ఉన్నట్లయితే అది తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుడిని విశ్వసిస్తూ 천국 మన నిత్య గృహమైన పరలోకమునకు తిరిగి వెళ్లే మార్గం గురించి మనం సకల జనులకు సాక్ష్యం ఇవ్వవలెను. 살릴 수 있는 మనం దీని ప్రజలందరికీ తెలియజేయకూడదా? చివరగా రండి 2వ తిమోతి 2వ అధ్యాయం చూద్దాం. ఒక వ్యక్తి మెలకువగా ఉన్నాడని నిరూపించే మరి ఒక సాక్ష్యం ఏమిటి? రండి 2వ తిమోతి 2వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. ఎవడైనా వీటిలో చేరక తను పవిత్రపరచుకునే యెడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రే ఉండును. 선한 일에 예비함이 되리라. 또한 నీవు యవనేచల నుండి పారిపోము. పవిత్ర హృదయులే ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా 자들과 함께 నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. 평을 쫓으라. నేర్పు లేని మూడుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారుమనసు దయచేయును. 시기를
잘하며 అందువలన 참으며 그 옆에 సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఇరులో నుండి తప్పించుకొని మేలుకొనుదురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టివారిని 저희로 껴 సాత్వికముతో శిక్షించుచు జగడ మాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. 이라고 했습니다. ఇక్కడ మెలకువగా ఉన్నవారు దేవుని చిత్తాన్ని గైకొనటం, ఆయన చిత్తాన్ని వెంబడించటం మనం చూడవచ్చు. 잘 쫓는 사람이요. 하나님의 뜻을 잘 따르는 사람이라고 보시면 నిద్రించు వారి సంగతి ఏమిటి? 잠자는 사람은요. 하나님 ఆశీర్వాదాలు పొందుకున్నటకు ఇది మార్గం. 이렇게 మీరిది చేసినట్లయితే మనం అందరము త్వరగా నిత్య పరలోక రాజ్యములు ప్రవేశించగలం అని దేవుడు ఎన్నిమార్లు చెప్పినప్పటికీ నిద్రించువారు దేవుని వాక్యములను వినలేరు, 하도 귀에 들리지 아니하고 వాటిని ఆచరణలో పెట్టలేరు. 하나님 వారు 100 మార్లు లేదా 1000 మార్లు దేవుని వాక్యములను విన్నప్పటికీ 실천이 안 된다라고 ఆ వాక్యములను వారు ఆచరణలో పెట్టనట్లయితే అవి ఒక అనుకూల ప్రభావాన్ని కలగజేయగలవా? ప్రవచనం యొక్క ప్రవక్తలు దేవుని వాక్యముల పట్ల మేల్కొని వాటికి అనుగుణంగా నడుచుకున్నప్పుడు సమస్త విషయాలు నెరవేరబడను. 이 모든 దేవుడు 이루어지도록 하나님 ఈ విధంగా పనిచేస్తారు. మనల్ని దీవించుటకు మన కొరకు దేవుడు వీటినంతా సిద్ధపరచలేదా? 준비를 하신 것 아니겠습니까? నిద్రిస్తున్న వారు ఏమి చేయలేక సీసేరా లేదా రాజైన సౌలు వలె ఉండెదరు. 처럼 될 수밖에 없습니다. 이제 ఇప్పుడు రండి, మనం నిద్రించకుండా లేదా మత్తులో పడక 깊은 잠에서 గాఢమైన ఆత్మిక నిద్ర నుండి మేలుకొందాం. 깨어서 మనం మెలుకోగా ఉండవలను, మేలుకొనవలను, మరియు మన స్పృహలోకి రావలను. 내가 మనం పరలోక రాజ్యం దిశగా నడుచుచున్నాము లేదా ఈ లోకము దిశగా నడుచుచున్నాము చెప్పలేనట్లయితే, 또 못하고 మరియు మనం ఈ లోక ప్రజల వలె జీవించినట్లయితే ఫలితం ఎలా ఉండబోవును? 살게 된다면 그 결과가 어찌 되겠습니까? సీసేరా వలనే మనం నాశనం చెందేదాము. గాఢమైన నిద్రలో పడిపోయి మేలుకొనే లేకపోయినా మరియు 그 깊은 మరణం వద్దకు తీసుకెళ్లబడిన సీసేరా యొక్క పరిశుద్ధ గ్రంథ చరిత్ర ద్వారా 가까이 있었다는 사실을 ఈ విధమైన ఆత్మిక పరిస్థితి మనకెన్నడూ జరిగేలా చేయకూడదని 하나님께서 దేవుడు మనకు బోధించాలనుకుంటున్నారు. 알려주신 어떤 대목이기 때문에 영적으로도 우리가 이런 상황이 결단코 오게 해서는 안 되겠습니다. ఈరోజు మెలకువగా ఉండుటకు మన దేవుడు మనకు అనేక విధానాలను బోధించారు. 가르침을 주셨습니다. నీతి క్రియలు చేయుడి, పాపము చేయకుడి, విశ్వాసమందు దృఢముగా నిలబడుడి, హృదయపూర్వకముగా ప్రార్థించుడి, 감사하라. కృతజ్ఞతలు చెల్లించుడి, మరియు సంతోషంతో దేవుని చిత్తాన్ని వెంబడించండి. ఈ బోధనలన్నిటినీ మన హృదయాలలో 모든 가르침 లోతుగా లెక్కించుకోవాలనని మరియు సువార్తను సమరయ బుద్ధిగంతముల వరకు విస్తరించవలనని దేవుడు మనల్ని అడుగుచున్నారు. 라고 하셨죠. 이런 దేవుని యొక్క ఈ సూచనలన్నీ మనలను గాఢమైన నిద్రలో నుండి దూరంగా ఉంచుటకు దేవుడు తీసుకునే జాగ్రత్తలు. 조치라고 보시면 되겠습니다. 예. 하나님께서 మనల్ని మేలుకొలుపుటకు దేవుడు 위해서 లెమ్ము, వెలుగును తేజరిల్లెము, సత్యపు వాక్యముల గురించి సాక్ష్యం ఇవ్వము, మరి ఈ సువార్తను సమరయ బుద్ధిగంతముల వరకు విస్తరించుము. 그러면 너희가 అప్పుడు మిమ్మల్ని నిద్రలో పడిపోయేలా చేసే అన్ని పరిస్థితులను అధిగమించగలరు అని సెలవిస్తున్నారు. దేవుడు మనకిచ్చే ప్రేమ మరియు కృపను గుర్తించుకుంటురండి. 은혜를 다시 한번 సర్వలోకానికి ప్రకటించే కార్యాన్ని పూర్తి చేద్దాం మరియు త్వరగా మన నిత్య గృహమైన పరలోకానికి తిరిగి వెళ్దాం. 고향길이 속히 또 이루어질 수 있게 되기를 다시 한번 ఇంతటితో ఈనాటి ఉపదేశం ముగించబడెను. చాలా ధన్యవాదాలు. 감사합니다.